హలో ఆల్ వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ రివ్యూ సీజన్ 8. ఇప్పుడే ప్రోమో అయితే జరిగింది. ఈ సీజన్‌కి వచ్చే ముందు స్టార్టింగ్‌లో ఒక చిన్న ప్రోమో అయితే రిలీజ్ చేశారు. ఏమనంటే ఈ సీజన్‌లో ట్విస్ట్‌లు, టర్న్‌లు లిమిట్‌లెస్, ఇన్ఫినిటీ అనేది వర్డ్ అయితే బాగా ప్రెస్ చేశారు. కానీ ఇప్పుడు దాకా ఎక్కడ కూడా ఆ దాకాల్లో ట్విస్ట్‌లు అయితే ఎక్కడ కూడా జరగలేదు. కంటెస్టెంట్స్ దగ్గర నుంచి కూడా ఎక్కడ కూడా అంత కైండ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ గానీ ట్విస్టులు కానీ అసలు పెద్దగా చెప్పుకోదగ్గదైతే ఏం జరగలేదు. అంటే అందరూ షాక్ అయ్యేంత ట్విస్ట్, టర్న్ గాని ఎక్కడా జరగలేదు. కాకపోతే గొడవలైతే భయంకరంగా జరుగుతున్నాయి. హౌస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ అనేది తగ్గింది అన్నది బాగా ప్రెస్ అయితుంది బయట ఆడియన్సుల్లో. మేబీ ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమంది తీసుకుంటున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నాయి. 5 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్న ఇన్ఫర్మేషన్ అయితే బాగా ఇంటర్నెట్‌లో వైరల్ అయితే చర్చ అయితే జరుగుతుంది. ఇదంతా జరుగుతున్న సందర్భంలో మేబీ నెక్స్ట్ వీక్ గానీ, ఈ వీక్ గానీ, నెక్స్ట్ వీక్ గానీ, ఈ వీక్‌లో ఎవరైతే ఎలిమినేట్ అయితారో వాళ్ళని రీప్లేస్ చేసుకుంటూ ఒక్కొక్కళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తాయో అనుకుంటున్నారు. కానీ ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా ఏకంగా 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అసలు. అసలు ఆ మాట విని షాక్ అయ్యా. అంటే మొత్తం హౌస్‌లో ఉన్నోళ్ళంతా స్వాప్ అయిపోతారనమాట. ఆ స్వాప్ గాకుండా ఇప్పుడున్న హౌస్‌మేట్స్ జాగ్రత్త పడితేనే అందులో ఉంటారు. లేకుంటే వాళ్ళని స్వాప్ చేసి వేరే వాళ్ళొచ్చేస్తారనమాట. అంటే 12 కంటెస్టెంట్స్ అంటే మేబీ కొత్త వాళ్ళు కావచ్చు, మేబీ ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ 7 వాళ్ళు పార్టిసిపేట్ చేసినోళ్ళు కావచ్చు, లేదా వాళ్ళు కొంతమందిని తీసుకొని వాళ్ళు ఎవరైనా కావచ్చు. కానీ ఇది మాత్రం అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్విస్ట్ అనే చెప్పాలి. అసలు అందరూ మేబీ స్టెప్ బై స్టెప్‌గా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తనే అనుకున్నారు. కానీ ఇది మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయలేదు. 12 వైల్డ్ కార్డ్స్ అంటే అసలు మామూలు విషయం కాదు అసలు. బిగ్ బాస్ సీజన్‌లో అంటే మనం ఏదో టాప్ 1 విష్ణు, టాప్ 2 మణికంఠ, నిఖిల్ ఇవన్నీ అందరూ బాగా కొట్టుకుంటుర్రు. కానీ అసలు వీళ్ళ మొత్తాన్ని రీప్లేస్ చేసి అసలు కొత్తోళ్ళని తీసుకొస్తాను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలే. అసలు నేనైతే గింత కూడా వితౌట్ అసలు గింత కూడా రాలే. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నాయి. పేర్లు అయితే వినపడుతున్నాయి కొంతమంది. కానీ మొత్తం వీళ్ళందరిని రీప్లేస్ చేయొచ్చా అసలు? లేదా జస్ట్ ప్రోమోలో చూపించినట్టే ఏదో లాస్ట్‌కి ఏముండదా అన్న ఈ ఎపిసోడ్‌లో ఏముండదా? మనం ఎపిసోడ్ చూస్తే అర్థమవుతది. ఏదో జస్టు చాలా ప్రోమోలలో కూడా హైప్ ఇట్లా ఇస్తారు. కానీ ఎపిసోడ్‌లో పోతే తుస్సు ఏముండదు. కొంచెం 'నభై' దగ్గరైతే ప్రోమోలో చూపించిన దానికంటే బయట గట్టిగానే ఉంది. గట్టిగా రచ్చ జరిగింది బిగ్ బాస్ తిట్టినందుకు. ప్రోమోకి అది రియల్ టైమ్‌కి మ్యాచ్ అయింది. మరి ఇప్పుడు చూపించిన ప్రోమోకి, రియల్ టైమ్ ఎపిసోడ్‌కి మ్యాచ్ అయిద్దా లేదా? అనేది బిగ్ సస్పెన్స్ అనమాట. మరీ 12 మందంటే అసలు టూ మచ్ అసలు. లిమిట్‌లెస్‌కి అసలు ఎవ్వరు ఊహించని ట్విస్ట్ అని చెప్పాలి. కాకపోతే ఇక్కడ హౌస్‌మేట్స్‌కి వాళ్ళు ఈ సీజన్ వచ్చినందుకు వాళ్ళైతే ఛాన్స్ ఉందనమాట. వాళ్ళు ఇచ్చిన టాస్కులు గెలుచుకుంటూ పోతే అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేవి ఉండకపోవచ్చు. ప్రాబబిలిటీ 2 ఉందన్నమాట. 12 వైల్డ్ కార్డ్‌లకి ఎంత స్కోప్ ఉందో అసలు ఆ 12ని జీరో చేసే ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఒక 1 అయితే ఖచ్చితంగా వస్తది. ఎందుకంటే 11 కంటెస్టెంట్స్ ఉన్నారు కాబట్టి ఒక్కళ్ళని మొత్తం 10 మందినైతే బయటికి పంపించే ఛాన్స్ కూడా ఉందన్నమాట వీళ్ళని. ఇది మాత్రం ఒకవేళ వాళ్ళు టాస్కులు ఇచ్చినట్టు అంటే వాళ్ళ ఇచ్చిన టాస్కులు గెలవకుంటే మాత్రం డామ్ షూర్‌గా ఖచ్చితంగా అసలు మొత్తం వీళ్ళని రీప్లేస్ చేసి అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తాయి. ఇది మాత్రం అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్విస్ట్ అనే చెప్పాలి. హ్యాట్స్ ఆఫ్ టు బిగ్ బాస్ యాజమాన్యం. ఇట్లాంటి అంటే 3 ఎపిసోడ్స్ బాగా జరిగాయి. ఇప్పుడు ఈ వీక్‌లో అసలు ఏం జరుగుతదా పెద్ద ఎక్సైటింగ్‌గా ఏముంటదా అనైతే అందరూ వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఫస్ట్ వీక్ మణికంఠ జరిగిపోయింది. రెండో వీక్‌ది శ్రీకర్ భాషతో పోయింది. మూడో వీక్‌ది నా అభయ్‌తో వెళ్ళిపోయింది. ఓకే ఫైన్. ఇదంతా బానే ఉంది. క్లాన్స్‌కి రివిజన్ చేశారు. ఇక నాకనిపించిందంటే ఏముంది మళ్ళా సేమ్ టాస్కులు, సేమ్ గొడవలు అన్నట్టు నాకెందుకో ఒక సెకండ్ అనిపించింది. కానీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అసలు మొత్తం అందరూ కలిసి ఒక యూనిట్ అయ్యి ఇప్పుడు ఎట్లయితే హౌస్ క్లాన్స్‌కి రివిజన్ అయ్యి గొడవ పడుతుర్రో అసలు అంతా పోయి 2 క్లాన్స్ యునైట్‌గా ఉండి వాళ్ళని కోసం ఇదంతా యుద్ధం జరుగుతుందన్నమాట. ఒకవేళ వీళ్ళు గాని ఫ్లాప్ అయితే అసలు ఎవరెవరు ఎలిమినేట్ అయితారు. ఇది మాత్రం అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్విస్ట్ అనే చెప్పాలి. అసలు ఎంతమంది బయటికి పోతారనేది చెప్పాలి. క్లియర్ కట్‌గా బిగ్ బాస్ హౌస్‌లో ఎవరైతే పెర్ఫార్మెన్సెస్ తక్కువ ఉందో వాళ్ళంతా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. టాస్క్‌లలో పెర్ఫార్మ్ చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. నిఖిల్, పృథ్వీ, ఆదిత్య ఓము కొంతమంది మాత్రమే పెర్ఫార్మ్ చేస్తుర్రు. మిగతా వాళ్ళంతా సూసోగా పెర్ఫార్మ్ చేస్తుర్రు. కొంతమంది అన్‌వర్త్ క్యాండిడేట్స్ కూడా ఇంట్లో ఉన్నారు. వాళ్ళందరూ పోయే ఛాన్స్ కూడా అవకాశం ఉందనమాట. మరి వీళ్ళు చెప్పినట్టు ఒకవేళ 12 సరే నా ఎస్టిమేషన్ ప్రకారం అయితే ఒక 5గురు, 4గురిని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌ని తీసుకొస్తే అసలు షాక్ అసలు. ఊహించుకోండి అసలు. ఒకవేళ 12 మంది అసలు ఇంట్లోకొస్తే ఎట్లుంటదసలు? మనం చూసేది 'బిగ్ బాస్ 8' అన్న ఒక విధంగా అయితే అనిపిస్తది అసలు. ఇన్ని రోజులు టాప్ 5లో ఎవరుంటరు అని కొట్టుకుంటారు. అసలు టాప్ 5 కాదు. 'బిగ్ బాస్' ట్విస్ట్ మాత్రం ఇది అన్‌ఎక్స్‌పెక్టెడ్ అసలు. దద్దరిల్లిపోయిందని చెప్పాలి.
ఒకవేళ 12 మంది రీప్లేస్ చేసి వీళ్ళందరినీ రీప్లేస్ చేసి వాళ్ళు వస్తే అసలు ఇది మాత్రం షాక్ అని చెప్పాలి. నాకు తెలిసినంత వరకు 5 అయితే ప్రాబిలిటీ ఉంది. ఎట్లయితే బయట 5 పేర్లు వినపడుతున్నాయో ఐదుగురిని రీప్లేస్ చేసే ఛాన్స్ కూడా ఉందన్నమాట. మేబీ అక్కడ ఏం చెప్పారంటే వాళ్ళు ఉండొచ్చు, లేకుంటే రీప్లేస్ చేయొచ్చు. ఇట్లా రీప్లేస్ చేసే ఛాన్స్ ఉంటే మాత్రం దారుణం. లేకుంటే వాళ్ళతో పాటు ఉంటారా అనేది క్వశ్చన్ మార్క్ ఈడ. అంటే లైక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వీళ్ళని రీప్లేస్ చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తారా, లేకుంటే వీళ్ళతో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేది సస్పెన్స్. ఇప్పుడు మనం ఎపిసోడ్ చూస్తే అర్థమైంది. మరి చూడాలి. ఈరోజు ఎపిసోడ్ అయితే ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది అర్థమవుతుంది. మరి చూడాలి. ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ రివ్యూస్ కోసం, బిగ్ బాస్ రివ్యూస్ కోసం మా ఛానల్ కార్ అనేది సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.